అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన తర్వాత కూడా తమకు ఆ పంట దక్కుతుందో లేదో కూడా చాలా అనుమానం. ఎందుకంటే పంట చేతికొచ్చిన తర్వాత కూడా ప్రకృతి వైపరీత్యాలకు ధాన్యం తడిచిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా అదంతా ఒక పక్కన పెడితే దీనికి సంబంధించి వరి నాట్లకు సంబంధించి ప్రారంభ దశలోనే ఈసారి పెద్ద ఎత్తున వరి నాట్లు అనేవి మునిగిపోయి ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు వేలాది ఎకరాలు. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే ఇదేదో సరస్సు అనుకుంటారు. ఆ విధంగా ఇక్కడ ఉంది. కెరటాలు కూడా అదే మాదిరిగా వస్తున్నాయని చెప్పాలి. ఇదంతా కూడా పంట పొలం. దాదాపు రైతులు నారుమళ్ళు వేసుకున్న పంట పొలం ఇదంతా కూడా. దాదాపు 1000 ఎకరాల్లో కూడా ఇదంతా ఈ విధంగా పూర్తిగా వరద నీటి పాలైంది. రైతులు దాదాపు 20,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పండించిన పంటకు సంబంధించి గత ప్రభుత్వంలో ఇంకా డబ్బులు కూడా తమకు జమ కాలేదు. అయితే అప్పులు చేసి ఈ విధంగా తాము పెట్టుబడి పెట్టాము. ప్రస్తుతం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఎర్ర కాలువకు భారీగా వరద నీరు రావడంతో చేలన్నీ కూడా ముంపుకు గురైన అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు మీరు వేశారు ఇప్పటి నుంచి? నేను 10 ఎకరాలు విడిచానండి. 16,000 దాకా పెట్టుబడి పెట్టేసానండి. మళ్ళీ వేస్తామండి. మళ్ళీ ఇలాగ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇలా ఇదే పోగొత్తం సరిపోతుంది. ఎర్రగాలం ఇది. ఆ గొట్లు అసలు ఎవరు కూడా బాగు చేయరు. వస్తారు, సొల్లు చెప్తారు, వింటాం, వెళ్ళిపోతాం. మీ ఇలాగే జరుగుతుందండి. మా ముందు ఊళ్ళు 100 ఊళ్ళు ఉన్నాయండి. సేమ్ ఇదే బాగుతాయి. రైతులు బతకలేక చచ్చిపోతున్నారండి. ఇక్కడ ఇదే ఎరగలవ రోజు మన పంటల్లో వచ్చేసిందండి. పంట కోద్దాం ఉన్న టైంలో వచ్చేసింది. అప్పుడు ఇలాగే జరిగిందండి. ఇప్పుడు ఆదిలోనే వచ్చేసింది. 15,000 ఎట్టామండి పెట్టుబడి. ₹1 వస్తలేదు. మళ్ళీ నార్లు కానీ చేయాలంటే మళ్ళీ ఇంత పెట్టుబడి పెట్టాలండి. ఈ రోజు రావాలంటే మొత్తం సముద్రం తలపించేలా తలపిస్తుంది. అంటే ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎరగాల వాటర్ అండి ఇది. అవి మరమ్మతులు చేయరండి. అలాగా తవ్విన గొట్లు తవ్వినట్టే ఉన్నాయండి. అవి తవ్వలక కాలువలు పూడుక ఇలా రైల్వే ఉంటుంది కదా, డ్యామ్ కడతలేదండి. అది కడితే అది ఆగిద్దండి. అలా 4 పక్కల ఉంటుందండి. ఈ పక్క ఉంటుంది, ఆ పక్క ఉంటుంది, ఆ పక్క ఉంటుంది. కౌలు రైతులకి ఇప్పుడు భారీ నష్టం అండి ఇది. మళ్ళీ 30,000 ఎట్టాలంటే మళ్ళీ మొదలకు వచ్చేస్తుందండి. మళ్ళీ వద్ద రాదానికి నమ్మకం లేదండి. నమ్మకం లేదు. మళ్ళీ ఏ రోజున వస్తుంది. గట్టిగా వర్షాలు కుడితే ఏ రోజున వచ్చినా రావచ్చు. మొత్తం ఊరంతా మునిగిపోయిందండి. ఇది పొలాలు ఇవి. ఊరంతా మొన్నటిదాకా తేలిపోయింది. ఇప్పుడు 3 రోజులు తేలుతుందండి ఇది. ఇంకంతకు మించి మేము ఏం చేయాలో మాకు మతలేదండి. అంటే అధికారులు ఎవరన్నా వచ్చారు మీ దగ్గరికి? ఎవరు రాలేదండి. ఇవాళ శరీరంలమ్మ గారు వచ్చారు. పొలాలు అంటే ఏం చేస్తారు? మేము అందరం కౌలు రైతులు అండి. ఎక్కువగా కౌలు రైతులు అండి. 100% కౌలు రైతులు నందమూరులో ఉంటారు. అలా ప్రతి ఊరికి అలాగే ఉంటారు. సొంత భూమి కూడా ఎవడ ఉండరండి. వాళ్ళు మాతాల మట్టుకు ఇచ్చేయాలి. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలంటారు? ఆ వంతుని కాడి నుంచి ఆ ఎరగాల గొట్లు పూడిపించి మెరక చేస్తే గొట్లు పైకి పెంచితే అప్పుడు మాకు ఈ ముప్పు తప్పిద్దండి. వీళ్ళు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన్ని మాకు ఏం జరగదండి. ఇలాగ ఎన్నిసార్లు రావచ్చండి. ఈ 6 నెలల్లోనే ఎన్నిసార్లు వస్తుంది ఎవరు చెప్పలేము. గత ప్రభుత్వంలో మరమ్మతులు ఏం చేయలేదా? ఎవరు చేయలేదండి. ఆ సెక్షన్ ఏమీ పెట్టుకోలేదండి. ఎవరు కూడా పెద్ద పెద్ద గళ్ళు వేసేసినాయండి. బాబాయ్ నువ్వెన్ని ఎకరాలు వేసావు? 5 ఎకరాలు అండి. 5 ఎకరాలు చేస్తున్నా అండి. నీటి పాలు అయిపోయింది. నీటి పాలు అయిపోయింది. ఊరే 500 ఎకరం అండి. గత పంటకి డబ్బులు పడినాయా? ఏం పడలేదండి. మాకు ఎవరన్నా కౌలు రైతులు. మేము కౌలు రైతులండి. మేము పంట పండిస్తే వాళ్ళు పంట ఇవ్వాలండి. అంతవరకే. మేము చేయమంటే బయటకు పోవాలండి. అంతే. మార్గాలు ఇవ్వాలండి. అంటే ప్రభుత్వానికి అధికారులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కొత్తగా ఎరగల కొట్టు కదా తగ్గించి మాకు రుణమాఫీలు ఏదైనా చేస్తే మాకు డబ్బులు పడితే మాకు ఏం ఆధారం లేవండి. రైతులు కౌలుకి ఉడతామండి. పండితే ఇస్తామండి. వాళ్ళకే పండపోని మేము బయటికి వెళ్ళిపోవాలి. అంతేగాని మాకు వచ్చి నష్టమే కానీ లాభం అంటే ఉండదండి. చాలా ఘోరంగా ఉందండి ఈ పని. స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా వచ్చారు అక్కడికి? ఇంకా రాలేదండి. ఇంకా ఆడి నుంచి వస్తారేమోనండి. ఇప్పుడు బొలిశెట్టి సీన్ గారు అండి. ఎవరు రాలేదండి. బాగా నష్టం అండి. ఇప్పుడు ఆదిలోనే 15,000 ఇట్టామండి. ఇప్పుడు మళ్ళీ వేయాలండి. నారులు వేయాలి, మళ్ళీ ఊడతలే, మళ్ళీ మందులు వేయాలి, మళ్ళీ ఏం చేయాలని ఎలాగొస్తుందో చెప్పలేమండి. కౌలు రైతులకైతే చాలా కౌలు రైతుల ఆవేదన అయితే చెప్పలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఒక కెరటం మాదిరిగా కూడా ఇదంతా వస్తుందని చెప్పాలి. ఇదంతా కూడా వర్షపు నీరు ఎర్ర కాలువ నుంచి దాదాపు ఎర్ర కాలువకు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ కేవలం మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి అనేది నెలకొంది. పెద్ద ఎత్తున కూడా వరద నీరు అనేది చేరుతుంది. ఒకవేళ ఈ వరద నీరు పోయినా కానీ మరొకసారి వరద నీరు వస్తే ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి పూర్తిగా కూడా ఎర్ర కాలువ అనేది ప్రక్షాళన చేయాలి. ఆ గట్లు అనేవి పటిష్టం చేయాలని రైతులు అయితే కోరుతున్నారు. కౌలు రైతులు పూర్తిగా
కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాదిరిగా వేల ఎకరాల్లో కూడా నాట్లు వేసిన వరి నాట్లు వేసిన పంట పొలం అంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతుంది. దాదాపు 15 నుంచి 20 వేలు తాము నష్టపోయామని, కౌలు రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా చేయడం చాలా దారుణమని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఎర్రకాలువ సమీపం ఎక్కడైతే పంట కాలువకు నీరు వెళ్తుందో దాని అంతటిని కూడా మరమ్మతులు చేసి తమను ఆదుకోవాలని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడి జన శేఖర్తో మనోజ్, RTV నందమూరి గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.